ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫెంటాస్టిక్ ఫోర్ మీద ఏ సినిమాలు వచ్చినాయి, అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్ మీద ఏ సినిమాలు వచ్చినాయో చూద్దాం. ఇప్పటిదాకా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో. సో ఫస్ట్గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ మీద వచ్చిన సినిమా వచ్చేసరికి ఫెంటాస్టిక్ ఫోర్ 2005లో వచ్చిన మూవీ. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చి కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు స్పేస్లోకి వెళ్తారు. స్పేస్లోకి వెళ్ళిన సూపర్ పవర్స్ వస్తాయి, దాంతో ప్రజలు హెల్ప్ చేస్తుంటారు. సో దీంట్లో వెళ్ళిన వచ్చేసరికి డాక్టర్ డూము. సో అతన్ని చివరిలో ఓడిచ్చేసి సినిమాకి ఎండ్ కార్డు పడింది. నెక్స్ట్ 2007లో మళ్ళీ ఫెంటాస్టిక్ ఫోర్ కి సీక్వల్ గా చేశారు. అది వచ్చేసరికి సిల్వర్ సర్ఫర్ మూవీ, ఫెంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్. దీంట్లో వెళ్ళిన వచ్చేసరికి సిల్వర్ సర్ఫర్. సో సిల్వర్ సర్ఫర్ ఎలా ఓడిచ్చాడు అనేది సినిమా. సో అదే దాంతో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు సినిమాలకి ఏంటంటే ఓకే కలెక్షన్స్ వచ్చినాయి. ద బెస్ట్ అనలేము, ద బెటర్ అనలేము, జస్ట్ ఓకే కలెక్షన్స్. సో 100 మిలియన్ పెట్టారు, 300 మిలియన్ వచ్చింది, జస్ట్ ఓకే అనింది, ఓకే అనిపించారు. సో దాని తర్వాత అయితే ఫెంటాస్టిక్ ఫోర్ మీద సినిమాలు ఏం రాలేదు. సో అప్పటితో దాన్ని ఆపేశారు. అండ్ నెక్స్ట్ 2015లో దాన్ని మళ్ళీ రీబూట్ చేసి ఫెంటాస్టిక్ ఫోర్ అనే కొత్త మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే అసలు అంచనాలు అందుకోలేకపోయింది, డిజాస్టర్ అయిపోయింది. అండ్ దాంతో ఫెంటాస్టిక్ ఫోర్ అయితే ఆపేశారు ఇంకా. అండ్ ఇప్పుడు 2025లో మార్వెల్ వల్ల కొత్త ప్లాన్ ప్రకారం అండ్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ ప్రకారం అవెంజర్స్ ని బిల్డ్ చేయడానికి కొత్తగా ఫెంటాస్టిక్ ఫోర్స్ ని మళ్ళీ తీసుకొచ్చారు. సో దీంట్లో వస్తే ఫెంటాస్టిక్ ఫోర్ ద న్యూ స్టెప్స్ అనే కొత్త మూవీ వచ్చింది. అండ్ దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా ఉంది. అండ్ వీళ్ళని నెక్స్ట్ అవెంజర్స్ లో కూడా యాడ్ చేస్తారు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ముందు మూవీస్ అసలు కనెక్షన్ ఉండదు, సపరేట్ కొత్త యాక్టర్స్ తో కొత్త వాళ్ళు. ఇది వచ్చేసరికి 868 లో జరుగుతుంటది. ఈ మూవీలో క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ వారి పర్సనాలిటీ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళందరూ మెయిన్ యూనిటీగా పనిచేస్తుంటారు. అంటే పాత సినిమాలతో కంపేర్ చేసుకుంటే, అంటే పాత వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా ఉంటారు అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ మూవీలో కూడా మెయిన్ గ్యాలక్టర్స్ ని విలన్గా తీసుకొచ్చారు. అండ్ మూవీ కూడా హైలైట్. అండ్ ఈ మూవీ అయితే బాగుంది, రేపు సూపర్ కలెక్షన్స్ కంపల్సరీగా వస్తాయి. అండ్ ఈ మూవీలు కాకుండా ఇంకే మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ యాక్టర్స్ ఉన్నారో చూద్దాము. అండ్ ఈ మధ్య వచ్చిన సినిమాలో ఫేజ్ 4 లో ఒక సినిమాలో అండ్ ఫేజ్ 5 లో ఒక సినిమాలో రీడ్ రిచర్డ్స్ పాత్ర అయితే వచ్చింది. ఫేజ్ 4 లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ఇల్యూమినాటీలో ఒక క్యారెక్టర్ యాడ్ చేశారు. సో ప్యారలల్ యూనివర్స్ లో ఇల్యూమినాటీ అనే టీమ్ ఒకటి ఉంటుంది అవెంజర్స్ టైప్ లో. సో ఆ టీమ్ లో రీడ్ రిచర్డ్స్ కొత్త అతను ఉంటాడు. సో ప్యారలల్ యూనివర్స్ లో అక్కడ మనం చూసాము. సో ఫెంటాస్టిక్ ఫోర్ లో రీడ్ రిచర్డ్స్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా 2024లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ లో అండ్ మనందరి ఫేవరెట్ క్రిస్ ఎవన్స్ పోషించిన హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్ అయితే మళ్ళీ రీప్రజెంట్ చేశారు అండ్ మళ్ళీ తీసుకొచ్చారు ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ కూడా 5 నిమిషాలు ఉన్న సూపర్ గా నచ్చింది మనందరికి, ఎందుకంటే అది ఓజీ పాత్ర, 2005లో వచ్చిన హ్యూమన్ టార్చ్ పాత్ర. ఫ్రెండ్స్, అలాగే మనం థండర్ బోల్ట్స్ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా చూసాము ఫెంటాస్టిక్ ఫోర్ షిప్ ఎంటర్ అవడము స్పేస్ నుంచి. సో అదొక సీన్ లో మనం థండర్ బోల్ట్స్ చూసాము. సో అయ్యే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఫెంటాస్టిక్ ఫోర్ సిరీస్ మీద, ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్ మీద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలు, క్యారెక్టర్స్. సో ఇవే